వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొంతమంది జీవితాలు కొన్ని నిర్ణయాలతోటి ఎలాగా వివాదాస్పదం అవుతూ ఉంటాయి, ఎలా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి అనడానికి ఒక ఉదాహరణ నటుడు రాజశేఖర్. యాంగ్రీ యంగ్ మ్యాన్ అందరికీ తెలిసినటువంటి ఆయన బిరుదు. హావభావాల విషయంలో కావచ్చు, ఆయన గతంలో నటించినటువంటి సినిమాలు కానీ, సినిమాలన్నీ చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు హీరోగా చాలా చక్కటి సినిమాలు చేసినటువంటి మూమెంట్లో కూడా ముఖ్యంగా అతని నటనకి ఆయనకున్నటువంటి ఒక చిన్న లోపం స్టామరింగ్. ఆ స్టామరింగ్ న్యూరో దీనివల్ల గొంతు డబ్బింగ్కి పనికి రాకుండా పోయింది. ఆయన డబ్బింగ్ చెప్పుకోలేడు. ఆయనకి వాయిస్ ఇచ్చింది మన సాయి కుమార్ గారు. సో సాయి కుమార్ వాయిస్ లేకపోతే రాజశేఖర్ యాక్షన్ అనేది ముందుకు వెళ్ళదు అన్నటువంటిది అందరికీ తెలిసిందే. సరే, అక్కడికి అయ్యింది. మంచి సినిమాలు చేస్తున్నారు, చక్కటి సినిమాలు చేశారు అంతకుముందు కూడా. అలాంటి క్రమంలో 2009 సంవత్సరం ఎప్పుడైతే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఎవరో మీడియా వాళ్ళు ఆయన అడిగారు, చిరంజీవి గారు పార్టీ పెట్టారు కదా, మీరు వారితో చేరతారా, వెళ్ళి మీకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి కదా ఇది అని చెప్పని. చిరంజీవికి అనుభవం లేదు కదండి, ఆయన అంత వస్తాడని అనుకోను అనేసరికి అది అభిమానులకి ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది అవ్వడం తర్వాత చిరంజీవి గారు ఆ రోజు జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. చిరంజీవి గారి తర్వాత వెళ్ళి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమించమని అడగడం, అభిమానుల తరఫున క్షమించమని అడగడం, అభిమానులు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి అప్పుడు చాలా సీరియస్గా చెప్పడం ఇదంతా అయింది. సరే, అంత హుందాగా క్షమించమని చెప్పి చిరంజీవి గారు అడిగిన తర్వాత రాజశేఖర్ అక్కడతోటి ఆ వివాదం అయిపోయిందని వదిలేస్తే బాగానే ఉండేది. కానీ వదల్లా. ప్రజారాజ్యం పార్టీని ఎలాగైనా సరే ఓడించాలి అనేటువంటి దాంతో, చిరంజీవిని ఎలా అయినా ఓడించాలి అనేటువంటి పాయింట్తో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారితో కలిసి అక్కడి నుంచి ప్రతి చోటకి కూడా చిరంజీవి ఎక్కడ పర్యటనకి వెళ్తే అక్కడికి తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రచారం చేసి రావడం ఎగెన్స్ట్గా ఇలాంటివన్నీ చేశారు. అది కూడా చిరంజీవి గారు మనసులో పెట్టుకోలే. ఆ తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడం అదంతా ఓకే అయిపోయి, తర్వాత ఒకానొక సందర్భంలో చిరంజీవి గారు నాకు హెల్ప్ చేయడం వల్ల మా అమ్మాయికి కాలేజీలో సీట్ వచ్చింది అని చెప్పి జీవిత రాజశేఖర్ ఒక్కసారి చెప్పారు. అంటే ఆ వివాదం తర్వాత ప్రజారాజ్యం పార్టీ సమయంలో అంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఎటువంటి భేషజాలు లేకుండా రాజశేఖర్ కుటుంబానికి హెల్ప్ చేశారు చిరంజీవి గారు. ఇది ఒక సందర్భంలో వాళ్ళే చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ 2019 ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీలో చేరి పవన్ కళ్యాణ్కి అగెయిన్స్ట్గా ఇలా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ పొరపాట్లు ఇవన్నీ చేసి తర్వాత బీజేపీలో జాయిన్ అవ్వడం ఇదంతా అయిపోయింది. స్టేజ్ మీద కూడా ఆఖరికి ఒక్కసారి మా అసోసియేషన్లో ఏదో మీటింగ్ జరిగినప్పుడు కూడా చాలా ఆవేశంగా చిరంజీవి గారు మీరు మాట్లాడనివ్వకూడదు అన్నటువంటి విధంగా రాజశేఖర్ ప్రవర్తన ఆ రోజు అలా ఉండింది. అప్పటికి సినిమాలు లేవు, ఏం లేవు సరిగ్గా. 2 సినిమాలు అనుకుంటా, ఆపరేషన్ గరుడవేగ ఒకటి, తర్వాత కల్కి. ఆ 2 కూడా ఏంటంటే కేవలం కొంతమందికి మాత్రమే ఓకే పర్వాలేదు అనిపించేలాగా ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకా తర్వాత సినిమాలే లేవు. స్టోరీలు చాలా విన్నాను కానీ అంటే హీరోగా మాత్రమే చెయ్యాలి, నాకు హీరోగా మాత్రమే చెయ్యాలి, ఆ రోల్స్ అయితేనే చేస్తాను లేదంటే చేయనని. ఆయనకి టైం అయిపోయింది. ఇదంతా నిన్న పాపం చెప్పుకొచ్చారు, హీరోగా నా టైం అయిపోయిందని ఇంక మా పిల్లలే చెప్పారు. అంటే అనుకున్నట్ట ఇది నా సినిమా కదా, శర్వానంద్ సినిమా చేస్తున్నాడు బైకర్ అని, ఆ బైకర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇవన్నీ చెప్పుకున్నట్టు వచ్చినవి. నేను హీరోగా మాత్రమే చేస్తాను లేదంటే నేను చెయ్యను. అలాంటిది ఇందులో వచ్చింది. మంచి రోల్ అన్నారు. సరే, మంచి రోల్ అంటే ఏదో ఒకటి ఇంకా చెయ్యాలి అన్నదాంతో వచ్చాను. సెకండ్ హీరో కదా, శర్వానంద్ గారి సినిమాలో కదా అంటే అక్కడ కూడా ఇంకా తగ్గల. ఆ తగ్గకుండా మాట్లాడినటువంటివి ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇక లాస్ట్కి కన్విన్స్ అయ్యారు ఏంటంటే ఓకే ఇంక వేరే ఆదాయం అంటే మనకేం లేదు, సినిమాలు చేసుకోవాలి, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చేయాల్సిందే తప్పదు. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఒక సినిమా చేశారు, మోహన్ బాబు గారు, ఇది మన ఊ కొడతారా ఉలిక్కి పడతారా. అందులో ఆయన హీరో క్యారెక్టర్ కాదు, బట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ సినిమాకి హీరో మంచు మనోజ్. మనం మెగాస్టార్ చిరంజీవి గారిది కూడా చూసాంగా, మనవశంకర వరప్రసాద్. దాంట్లో ఈయన హీరో వెంకటేష్ వచ్చారు. ఇంకో పక్కన చూస్తే వెంకటేష్ అప్పటికే సంక్రాంతి హిట్లో ఉన్నారు, అందరికీ తెలిసిందే. మరి ఇలా చెప్పుకుంటూ పోతే హీరోల మధ్య ఒక సఖ్యత, సన్నిహితం ఇవన్నీ ఉన్నాయి. బట్ రాజశేఖర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా వేరే ఎవరితో నేను చెయ్యకూడదు అనేటువంటి విధంగా ఒక భేషజానికి పోయి నా మార్కెట్, నా హీరో నేనంతే, ఇలాగే ఉండిపోయారు.
ఈ పొరపాట్లు ఇవన్నీ చేసి మొత్తం సినిమాలకు కూడా దూరం అయిపోయారు. గతంలో ఆ పొలిటికల్‌గా చేసినటువంటిది కావచ్చు, లేదంటే సినిమా పరంగా చేసింది కావచ్చు, అసోసియేషన్‌లో మాట్లాడడం కావచ్చు, కాస్త వ్యవహార శైలి ఆ మధ్య కాలంలోనే. అంతకుముందు అందరితో బానే ఉండింది. ఇబ్బందేం లేదు ఎవరు కూడా. చిరంజీవి గారితోటి అనవసరంగా పెట్టుకొని, ఆయన వెళ్ళి ఆ రోజు జరిగినటువంటి దానికి ఆయన అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పి, నిజంగా చెప్పాలంటే అభిమానులు చేసిన దానికి వెంటనే మామూలుగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు. అభిమానులు చేసింది తప్పు అని చెప్పి, ఇలాంటి పనులు ఎవరు చేయొద్దు అని. అక్కడితోటి ఆగిపోవచ్చు. అలా కాకుండా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి సభాముఖంగా, మీడియా ముఖంగా లైవ్‌లో రాజశేఖర్ క్షమించండి అని చెప్పి, ఇలాంటిది ఇంకోసారి జరగదు, నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి వచ్చారు. అట్లీస్ట్ అక్కడి నుంచన్నా కాస్త మార్పు రావాలిగా. లేదు, ఎక్కడ టైం దొరికితే అక్కడ అలా ఫేడ్ అవుట్ అయిపోతూ వచ్చారు. సరే, ఇంక అయిపోయింది. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఆయన గతంలో చేసినటువంటి సినిమాలు, ఆయనకున్నటువంటి ఆ ఇమేజ్ వీటితోటి పర్లేదు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద, లేదంటే ఇంపార్టెంట్ రోల్ కింద ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే మళ్ళీ తనకి సెకండ్ కెరియర్. అంతెందుకండి జగపతి బాబు గారు, ఆయన ఎటువంటి హిట్లు ఇచ్చాడు సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎన్ని చేశారు ఆయన. అలాంటిది నేను హీరోగానే చేస్తానని ఏమైనా పెట్టు కూర్చున్నారు ఆయన? లేదు. తర్వాత ఇప్పుడు ప్రతినాయకుడి కింద చేస్తున్నారు, తండ్రి కింద చేస్తున్నారు, క్యారెక్టర్లు ఆయనకి మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, ఇంపార్టెంట్ రోల్స్ అన్నీ కూడా ఆయనకు వస్తున్నాయి కదా. సో అలాంటి పనులు చేయొచ్చుగా. లేదు, నేను హీరోగా మాత్రమే చేస్తాను, ఇంకోటి ఏది నేను చెయ్యను, ఇలాంటి ఎందుకు పెట్టుకోవడం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు కదా సినిమాల్లో. ఆయన కూడా చేశారు కదా. సాయిధరం తేజ్ సినిమా ఓ మై గాడ్ ఏదో వచ్చింది కదా, దాంట్లో బ్రో సినిమా అనుకుంటా, సారీ, ఆ బ్రో సినిమాలో అందులో హీరో ఎవరు? యాక్చువల్ చెప్పాలంటే సాయిధరం తేజ్. క్యారెక్టర్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్. అలాగే వెంకటేష్ గోపాల హీరో ఎవరు దాంట్లో? అది వెంకటేష్ గారి సినిమా, దాంట్లో పవన్ కళ్యాణ్ చేశారు. అంటే మల్టీ స్టారర్ అనుకోవచ్చు. మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు, లేదు నేనే హీరో, నేను హీరో కింద మాత్రమే చేస్తానని పెట్టు కూర్చుంటే ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు కానీ చూసుకుంటారా? వాళ్ళ మార్కెట్లు చూసుకుంటారుగా. సో మొత్తానికి ఆ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఎలా అయిందంటే పరిస్థితి, నాకు కూడా సినిమాలు ఇవ్వండి. ఇదేదో ముందే చెప్పేసి ఉంటే పర్వాలేదు, ఇంపార్టెంట్ రోల్ ఏదైనా సరే నేను చేస్తానని. త్రివిక్రమ్ వెళ్ళి ఫస్ట్ దీనికి అడిగారు, మన సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఉపేంద్ర క్యారెక్టర్లో అక్కడ రాజశేఖర్ గారిని అడిగారు, సార్ మీరు చేస్తే బాగుంటుంది అని. చేయలా, నేను హీరోగానే చేస్తానండి. ఏమైంది? ఉపేంద్రకి ఎంత మంచి పేరు వచ్చింది. అదే సాయి కుమార్ ఉపేంద్ర ప్లేస్లో రాజశేఖర్ని ఒకసారి ఊహించుకోండి. వచ్చి ఉంటే, అంటే ఉపేంద్రని చూసిన ప్లేస్లో ఇప్పుడు రాజశేఖర్ని మనం ఊహించుకుంటే ఫనీగానే ఉంటుంది. ఒకవేళ అది ఆయన చేసి ఉంటే డిఫరెంట్. సో ఇలాగా కొన్ని చోట్ల నెగ్గాలి, కొన్ని చోట్ల తగ్గాలి. ఇది ఆయనకి వంటబట్టాలి ముందు. గతాన్ని, ఆ అహంభావాన్ని దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆ టీజర్ చూసాం, ట్రైలర్ ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన పలికించినటువంటి హావభావాలు, నిజంగా చెప్తున్నానండి, మళ్ళీ ఆ పాత్ర రాజశేఖర్ని ఒకసారి చూసినట్టు అనిపించింది నిజంగానే. బట్ ఈ పొలిటికల్ ఇష్యూస్ వీటిని పక్కన పడేసి హ్యాపీగా సినిమాలు చేసుకుంటే మళ్ళీ వెండితెర మీద మెరుస్తాడు గట్టిగానే. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.